అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ఆస్తుల తగాదాలు ఆర్డినరీ పీపుల్కే కాదు పెద్ద పెద్ద కుటుంబాలలో కూడా ఫుల్గానే ఉంటాయి. మోహన్ బాబు కుటుంబంలో కూడా ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితే తలెత్తింది. తండ్రి కొడుకుల మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం మధ్యలో వినయ్ అనే ఆయన పేరు హై రేంజ్లో వినపడుతుంది. అసలు మోహన్ బాబు కుటుంబానికి ఈ వినయ్కి ఉన్న లింక్ ఏమిటి అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన చర్చగా మారింది. ఇంతకీ ఎవరి వినయ్? మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలలో బాగా వినిపిస్తున్న పేరు వినయ్. ఇతని పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. మామూలుగా అయితే తండ్రి కొడుకుల మధ్య నెలకొన్న వివాదం అది ఏదైనా కావచ్చు, చర్చలతో సమస్య పోయేదేనని. అయితే వినయ్ ఇన్వాల్వ్మెంట్ ఓవర్ కావడం వల్లే గొడవల దాకా వెళ్లి రచ్చకెక్కిందని మనోజ్ సన్నిహితులు వాపోతున్నారు. ఈ వినయ్ ప్రస్తుతానికి మోహన్ బాబు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థల అభివృద్ధిలో ఆయన వ్యూహం కూడా ఎంతో ఉందని అంటున్నారు. వినయ్ ఓ 3 ఏళ్ల పాటు ఓ మీడియా సంస్థ సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఇండియా టీవీ గ్రూప్కు ఎగ్జిక్యూటివ్ సీఈఓగా నియామకమయ్యారు. ప్రస్తుతం వినయ్ మోహన్ బాబు విద్యా సంస్థలకు మేనేజింగ్ పార్ట్నర్గా హోదాలో ఉన్నారు. మరికొన్ని సంస్థలలో కూడా వినయ్ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల మోహన్ బాబు విద్యా సంస్థలలో ఫీజుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ వివాదం బయటకు వచ్చింది. ఈ పరిణామాలపైన తల్లిదండ్రుల తరపున ముందుకు వచ్చిన విద్యార్థి సంఘాలతో మాట్లాడేందుకు వినయ్ నో చెప్పేశారు. అదే సమయంలో మంచు మనోజ్ విద్యార్థుల తల్లిదండ్రులకు తన మద్దతంటూ ప్రకటించారు. ఈ పరిణామాలతో అటు వినయ్తో పాటు మోహన్ బాబు సైతం మనోజ్ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దీంతో మోహన్ బాబు మనోజ్ మధ్య దూరం మరింత పెరిగింది. మరోవైపు సొంత కొడుకు కంటే బయట వ్యక్తి వినయ్కే మోహన్ బాబు ఇస్తున్న ప్రాధాన్యం కూడా ఇద్దరి మధ్య దూరం పెరిగేందుకు దోహదపడినట్లుగా చెబుతున్నారు. తాను తన తండ్రి మధ్య మాటలు జరుగుతుంటే అక్కడే ఉన్న వినయ్ మధ్యలో దూరి తన మీద దాడికి పాల్పడినట్లుగా, తనను అసభ్యంగా దూషించినట్లుగా మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పుకొచ్చాడు. తన మీద జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా వినయ్ తీసుకువెళ్లిపోవడం గమనిస్తే తనకు జరిగిన అన్యాయం ఏమిటన్నది తెలుస్తోందంటూ మనోజ్ మీడియాకు వివరించాడు. అయితే ఇంటి గుట్టు రచ్చకెక్కడం ఏమాత్రం ఇష్టం లేని మంచు లక్ష్మి ఇద్దరి మధ్య వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ తనకు ఇస్తే ఆ తర్వాత సర్దుబాటు మాటలు ఉంటాయని మనోజ్ తేల్చి చెప్పడంతో ఆ ఆడబిడ్డ కూడా చేసేదేమి లేక మధ్యస్థం సంగతిని తాత్కాలికంగా విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఫిర్యాదులతో వివాదం పోలీస్ స్టేషన్ల గడప తొక్కింది. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ముచ్చటైన కుటుంబంలో ఈ వివాదాల తెర తొలగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని మంచు ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.